హలో గైస్, మన మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే మన మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యామిలీకి అలాగే ఈ వీడియో చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ హార్టీ వెల్కమ్. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. చప్పట్లు. ఎంత వచ్చింది ఏంటి అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. దానికంటే ముందు మీతో నేను కొంచెం మాట్లాడాలి. పర్టికులర్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మేబీ ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. దానితో పాటు మూవీ లవర్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కనుక మన ఛానల్లో మూవీ రివ్యూస్, టీజర్ అండ్ ట్రైలర్స్, బ్రేక్ డౌన్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, మాక్సిమం మూవీ రిలేటెడ్ కంటెంట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఛానల్ని జూన్ 2023లో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మాకు ఈ ఐడియా ఎప్పుడో 2 years బ్యాకే వచ్చింది స్టార్ట్ చేద్దామని చెప్పేసి. బట్ అలా పోస్ట్పోన్ అవ్వకుంటూ మనకి టైమింగ్స్ అవి కుదరక అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. కానీ మే 2023లో డిసైడ్ అయిపోయాం పెట్టాలని. సో జూన్ 2023లో దాంట్లో ఫస్ట్ వీడియో పెట్టడం జరిగింది. సో అలా స్టార్ట్ చేశాక మంత్కి ఒక వీడియో పెట్టుకుంటూ వచ్చాం. అండ్ మనం పర్టికులర్లీ దీని మీద కాన్సన్ట్రేటెడ్గా ఏం పెట్టలేదు, జస్ట్ అలా పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. పెద్ద గ్రోత్ ఉండేది కాదు. అండ్ అప్పట్లో రెడ్మీ నోట్ 8 Pro అనే మొబైల్ ఉండేది, దాంతో వీడియోస్ రికార్డ్ చేసేవాళ్ళం. అండ్ బోయా M1 మైక్ అని చిన్నగా ఉండేది, కాలర్ మైక్, దాంతో పబ్లిక్ టాక్స్ తీసుకునేవాళ్ళం. సో మాక్సిమం ఎడిటింగ్ కూడా రెడ్మీ నోట్ 8 Proలోనే చేసుకున్నాం, ఆ మొబైల్లోనే. బట్ ఆ చిన్న మైక్తో పబ్లిక్ టాక్స్ తీసుకోవడం మాకు ఏదోలా అనిపించింది. అయినా సరే చాలా మూవీస్ వరకు వాటితోనే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాం. మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఎక్కువగా బడ్జెట్ పెట్టకూడదు అని చెప్పేసి ఫస్ట్ మేము డిసైడ్ అయ్యాం. కానీ వెళ్ళే కొంది మాకే ఆ మొబైల్ పట్టుకుని చిన్న మైక్ పట్టుకుని ఏదోలా అనిపించేది. సో మనకు తెలిసిన వాళ్ళు తక్కువగా సెకండ్స్లో కెమెరా ఇస్తున్నారంటే వెళ్ళి తీసుకున్నాం ఒక 20K బడ్జెట్ పెట్టేసి. అప్పట్లో మాకు ఆ 20K బడ్జెట్ పెట్టడం పెద్ద ఇష్యూ ఏమి అనిపించలేదు, ఎందుకంటే మేము పెట్టాలి అని అనుకున్నాం, పెట్టాం. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కెమెరా కొనాలి, దాంట్లోనే వీడియోలు తీయాలి, దాంట్లోనే రికార్డ్ చేయాలి అని చెప్పేసి మేము చెప్పాం. ఇన్ఫ్యాక్ట్ అలాంటి బడ్జెట్ పెట్టకండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకి ఏమనిపిస్తుంది అంటే మంచి క్వాలిటీ కంటెంట్ ఇచ్చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేసి ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తూ ఉంటాం. కానీ యూట్యూబ్ ఛానల్కి కావాల్సింది బడ్జెట్, క్వాలిటీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్, ప్రియారిటీ కంటెంట్ అండ్ కన్సిస్టెన్సీ. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్లో. కొంతమందికి 1 yearకి మానిటైజేషన్ ఉంటుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలిసిద్ది మానిటైజేషన్ అంటే ఏంటో. సో అలాంటి మానిటైజేషన్ అనేది ఒక్కొక్కరికి 1 yearకి అవుద్ది, ఒక్కొక్కరికి 1 year అవ్వకోకుండానే అవుద్ది, ఒకరికి 2 years కూడా పడుద్ది. అది మన హ్యాండ్స్లో ఉండదు. కంటెంట్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఓపిక్గా ఉండాలి మొత్తం. సో అసలు నేను బడ్జెట్ ఏమీ పెట్టకండి అని చెప్పట్లేదు. స్టార్టింగ్లో కొంచెం మీరు హోల్డ్లో ఉండండి. మీ ఛానల్లో వీడియోస్ కొంచెం గ్రోత్ వెళ్తుంది, కంటెంట్ బాగుంది, జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఛానల్లో గ్రోత్ ఉంది అనిపిస్తే అప్పుడు మీరు దానికి ఎంతో కొంత కొంచెం లిమిటెడ్ బడ్జెట్ పెట్టండి. అలా పెడితే మీ ఛానల్కి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక మన ఛానల్ విషయానికి వచ్చేస్తే అలా ఒక 20K బడ్జెట్లో కెమెరా తీసుకున్నాం. కెమెరా తీసుకున్న వెంటనే మాకు లక్ ఏంటంటే మంగళవారం అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ పబ్లిక్ టాక్ దాంతోనే ట్రై చేసాం. మాకు యునానిమస్గా ఒక బూస్టప్ లాంటి వీడియో అది. మాకు చెప్పాలంటే మా ఛానల్ మేము ఇంకా నిలబడింది అని అంటే మంగళవారం అనే పబ్లిక్ టాక్ అనేది మాకు చాలా ప్లస్ అయింది. ఆల్మోస్ట్ 15K ప్లస్ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. ఒక బూస్టప్ లాంటిది. మంచి వాచ్ అవర్స్, 200 వాచ్ అవర్స్ ఎంతో వచ్చింది ఆ వీడియోతో. సో మాకు ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో గ్రోత్ అవుతుంది, మెల్లగా కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ వెళ్దామని చెప్పేసి అప్పటి వరకు మంత్కి ఒక వీడియో పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి స్టార్ట్ చేసాం. సో ఛానల్కి గ్రోత్ వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని చిన్న చితక వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం. లైక్ రియాక్షన్ వీడియోస్. పెద్ద వర్కౌట్ అవ్వలేదు, కొన్ని వీడియోస్ తీసాము, అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అప్పుడు మూవీ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. కొన్ని పబ్లిక్ టాక్స్, కొన్ని మూవీ రివ్యూస్. కొంచెం ఛానల్ మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది. ఓకే పర్వాలేదు, ఒక మంచిది ఏదో ఒక బ్రేక్ త్రూ వీడియో వస్తుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ అదేమైందంటే మెల్లగా గ్రోత్ అనేది పడిపోతూ వచ్చింది. ఎన్ని పెట్టినా పెద్ద వ్యూస్ వచ్చేవి కాదు. 100 వ్యూస్, 200 వ్యూస్ వచ్చాయి. చాలా వాచ్ అవర్స్ తక్కువ వచ్చేది. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలుసు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది. అంటే మన వీడియోస్కి డబ్బులు రావాలంటే కనుక 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, 1K సబ్స్క్రైబర్స్ రావాలి, దట్టు 1 year లోపు. అది వచ్చేసి వేరే టాపిక్. సో నేనేమనుకున్నానంటే మానిటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలనుకున్నా. బట్ ఛానల్ చూస్తే గ్రోత్ మెల్లమెల్లగా పడిపోతూ వచ్చింది. ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూస్ వచ్చేవి కాదు. సో ఆల్మోస్ట్ మే 2024 వరకు వచ్చేసాం. తీరా చూస్తే 1K వాచ్ అవర్స్ కూడా అవ్వలేదు, చాలా తక్కువ ఉన్నాయి. 700, 800 అలా ఉన్నాయి అంతే వాచ్ అవర్స్ అనేవి. అరే ఏంటి వీడియోస్ వెళ్ళట్లేదు. ఒకనొక టైంలో స్టాప్ చేసేద్దాం అనుకున్నాం వీడియోస్. లేదులే ఇంక అవ్వదు అని చెప్పేసి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం. గ్రోత్ అవ్వట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చాలా డిసప్పాయింట్ అయిపోయాం. అప్పుడు మాకు మంగళవారం ఎంత ఊపిచ్చిందో దానికి డబుల్ ఇచ్చింది ఒక వీడియో. ఏంటంటే May 19th ఫియర్ సాంగ్, దేవరా నుంచి ఫియర్ సాంగ్ వస్తుంది. సో వీడియో ఎడిటర్ మా తమ్ముడే. మా తమ్ముడు అప్పుడు అవైలబుల్గా లేడు, ఎక్కడో పని నుండి బయటకు వెళ్ళాడు. సర్లే వీడియో చేద్దామని చెప్పేసి అనుకోకుండా వీడియో తీసాం. వెళ్ళద్దా లేదా తర్వాత విషయం, తీసాము. సరే నేనే ఏదో
అడపదడపగా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసాం. యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 16K వ్యూస్ వచ్చినాయి, దాంతోపాటు 450+ వాచ్ అవర్స్ వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగాయి. అప్పుడు ఆ వీడియో మాకు చాలా బూస్ట్ అప్ ఇచ్చింది. ఇక ఆ వీడియో ఇవ్వడం నాకు అర్థమైంది ఏంటంటే ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ వెళ్ళాలి అండ్ ఒక మూవీ రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యేలాగానే ప్లాన్ చేసుకోవాలని ఒక టాపిక్ అర్థమైంది. అప్పటి నుంచి దేవర, పుష్ప 2, కల్కి, కమిటీ కుర్రోళ్ళు ఇలా వచ్చే మూవీకి ఆల్మోస్ట్ ప్రతి మూవీకి కొన్ని రిలేటెడ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాం. మేలో 1000 వాచ్ అవర్స్ కూడా లేని ఒక ఛానల్ సెప్టెంబర్ టైంకి 2024 సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ 4 monthsలో 4000 వాచ్ అవర్స్ కొట్టేసింది, 1K సబ్స్క్రైబర్స్ దాటేసింది, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే ఈ దేవర, కల్కి, పుష్ప 2 అలా కొన్ని వీడియోస్ ప్లాన్ చేసుకుని పెట్టాం. కొన్ని మేము ప్లాన్ చేసిన వీడియోస్ మంచి సక్సెస్ అయినాయి, కొంచెం సక్సెస్ అవ్వలే. సో వాటి గురించి పక్కన పెడేస్తే లాస్ట్గా సెప్టెంబర్ 2024లో మాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. 1 year అవ్వకుండానే నవంబర్ నుంచి మేము రెగ్యులర్గా స్టార్ట్ చేసాం. అది అవ్వకుండానే సెప్టెంబర్లోనే మాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోయినా స్పీడ్గా జరిగిపోయింది. విత్-ఇన్ 4 months లోపు అసలు ఎక్స్పెక్ట్ చేయని ఛానల్కి మానిటైజేషన్ వచ్చేసింది. ఆ మానిటైజేషన్ అవ్వడానికి చాలా వీడియోస్ చేసాం, చాలా హార్డ్ వర్క్ పే చేసాం. మొత్తం నేను, మా ఎడిటర్, అదే మా తమ్ముడు. కానీ మాకు అప్పుడు తెలియదు మానిటైజేషన్ అయిపోయింది కానీ ఫస్ట్ పేమెంట్ రావాలంటే ఎన్ని తలకాయ పోట్లు ఉంటాయి, ఎన్ని యాడ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ పేమెంట్ పడేదాకా కూడా మనకి క్లారిటీ ఉండదు. అది మాకు అప్పుడు తెలవలేదు. మానిటైజేషన్ అయిపోయింది అంతే. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్. సో అక్టోబర్ నుంచి ఫస్ట్ పేమెంట్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ పేమెంట్ అనేది ఏంటంటే $100 కంప్లీట్ అవుతేనే మనకి పే అవుట్ వస్తుంది బయటికి, లేదంటే $100 అయ్యేంత వరకు రాదు. మనకి దాంట్లో చూపిస్తుంది సో ఎంత వచ్చింది, మీకు ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, $100 అయ్యాక మీకు అకౌంట్లో పడతాయి అని చెప్పేసి ఒక ఇంటిమేషన్ లాంటివి చూపిస్తుంది. సో అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల లోపు ఆల్మోస్ట్ $50 వరకు ఈజీగా వచ్చేసింది. అండ్ $75 వరకు కూడా కొంచెం కష్టపడ్డాం, పర్వాలేదు. $75 వరకు చాలా ఈజీగా వచ్చేసింది 3 monthsలో. ఆల్మోస్ట్ మేము చాలా మంది ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఫస్ట్ పేమెంట్ రావడానికి 3 months, 4 months, 5 months కూడా పట్టొచ్చు అని చెప్పేసి అన్నారు. సో మేము అనుకున్నాం ఓకే 3 monthsలో $75 వచ్చినాయి, ఇంకొక 1 or 2 monthsలో ఫస్ట్ పేమెంట్ రాకుండా ఉంటుందా అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ అప్పుడే మా బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది. 2024 ఎండింగ్ డిసెంబర్తో $75 కంప్లీట్ అయింది. జాన్ 2025 నుంచి మా దరిద్రం స్టార్ట్ అయింది. పెట్టిన ఏ వీడియో వెళ్ళట్లే. పర్సనల్గా కూడా మేము బిజీ అయ్యాము, అయినా సరే వీడియోస్ వదలకుండా చేసుకుంటూ ఉన్నాం. ఛానల్ గ్రోత్ చాలా తగ్గిపోయింది. వీడియోస్ పెడుతున్నాం బట్ వ్యూస్ రావట్లే, ఏంటిది అని చెప్పేసి ఒక ఫస్ట్ స్టార్టింగ్ కదా 1 month కదా అనుకున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫుల్ డౌన్ఫాల్. ఏప్రిల్ కూడా ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అయిపోయింది. 4 months అయింది. ఆల్రెడీ డిసెంబర్ 2024లో $75 కంప్లీట్ అయిన ఛానల్ని $100 కంప్లీట్ చేయడానికి 4 months పట్టినా మాకు అవ్వలేదు. చెప్తే నవ్వుకుంటారు. ఆ 4 monthsలో ఎంత కంప్లీట్ చేసింది తెలుసా? ఓన్లీ జస్ట్ $82. అంటే 75 4 monthsలో $7 పెరిగింది. ఒక్కొక్కసారి ఫిబ్రవరి మంత్ ఏదో అనుకుంటా $1 కూడా రాలే, అంత లో పేజ్లోకి వెళ్ళిపోయింది. సో అనుకున్నాను ఏంటిది ఇలా ఎంత తగ్గిపోయింది, ఎంత చేంజ్, అసలు అట్లీస్ట్ ఒక 2 monthsలో వస్తుంది అనుకున్నాం. 4 months అయిపోయింది, అట్లీస్ట్ కథలను కూడా కదలట్లేదని చాలా బాధపడ్డాం. సో అలా కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ వచ్చాం. మళ్ళీ మాకు మే 2024 మాకు ఎంతైతే బూస్టప్ ఇచ్చిందో మే 2025 సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. విత్-ఇన్ మే మంత్లో ఆల్మోస్ట్ $10 వచ్చినాయి. అండ్ జూన్ మంత్లో మొత్తం $100 కంప్లీట్ అయిపోయి మీకు స్క్రీన్ షాట్ వేస్తున్నాను, ఇన్ని డాలర్స్ వచ్చాయి. 9,000 రూపీస్ ఇన్ ఇండియన్ రూపీస్. సో ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ అవ్వడమే కాదు, సెకండ్ పేమెంట్కి కూడా ఆల్రెడీ $2 వచ్చినాయి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే సెకండ్ పేమెంట్ ఇంకెన్ని కష్టాలు పెడుద్ది అని నేను ఆలోచిస్తున్నాను. అలాంటి కష్టం పట్టుకోకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని నలుగురికి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితేనే. సో కంటెంట్ నచ్చితేనే కదా సబ్స్క్రైబర్స్ మెల్లమెల్లగా పెరుగుతున్నారు, అలాగే వీడియోస్ కూడా రీచ్ వెళ్తున్నాయి. సో మేము కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ వెళ్తున్నాం. మన ఛానల్కి తగ్గ ఫేవరెట్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ కోసమైనా సరే ఈ ఛానల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ పేమెంట్ ఇది. ఫైనల్లీ మేము చాలా అచీవ్ అయ్యాం, చాలా హార్డ్ వర్క్ చేసాం. కానీ మేము ఇది ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇది పోస్ట్ పోన్ అవ్వకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. ఫైనల్గా లాస్ట్లో మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కంటెంట్, సరైన కంటెంట్, జనాలకి రీచ్ అయ్యే కంటెంట్ అనేది మీరు సరిగ్గా పిక్ చేసుకుని దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఫన్నీ వేలో, ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళాలి. అలాగే జెన్యూన్గా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ రివ్యూస్ మీరు చెప్పుకుని కాపీ కొట్టి వీడియోస్ ఎప్పుడు ఇలా చేయకండి. జెన్యూన్గా ఉండండి. మీకు ఆ మనీ కూడా వచ్చినప్పుడు మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ పేమెంట్ అనేది మేము చాలా కష్టపడి
సంపాదించాం, ఎక్కడ కాపీ కొట్టలేదు, మా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాము. ఆల్మోస్ట్ 2 years కష్టపడ్డాం దీనికోసం. ఫైనల్లీ ఫస్ట్ పేమెంట్ వచ్చింది. కొంతమందికి 1 year పడుద్ది, 2 years పడుద్ది దేనికి మానిటైజేషన్ అవ్వడానికి. మాకు 1 year లోపే అయిపోయింది మానిటైజేషన్. ఫస్ట్ పేమెంట్ అనేది 3 months కి 4 months కి అట్లీస్ట్ 6 months లోపు వస్తుంది. కానీ మాకు ఆల్మోస్ట్ 8 months పైనే పట్టింది. సో ఒక్కొక్కటి డిలే అవుద్ది, ఒక్కొక్కటి వస్తుంది. సో అది మన చేతుల్లో లేదు, అది యూట్యూబ్ ఆల్గరిథం బట్టి ఉంటుంది. సో ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, ఇంకేంట్లే వీళ్ళు సక్సెస్ అయిపోయారని మేము ఎప్పుడు అనుకోం. సో ఇదేంటంటే మాకు ఫస్ట్ పేమెంట్ అనేది ఫస్ట్ స్టెప్ లాంటిది. మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఫస్ట్ పేమెంట్, ఎందుకంటే దీని అందరికీ రీజన్ ఎవరంటే మీరే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే కీప్ సపోర్టింగ్ అస్. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.